ప్రతి ఒక్క ప్రాంతాల నుంచి పల్లెల నుంచి వ్యాపారాల కొరకు వచ్చేవారు. బజారుకు రావాలన్నా పెళ్ళైనా ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా లక్ష్మీనగర్కి వచ్చి వ్యాపారం జరిగేది. గత 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం వల్ల నడి రోడ్డులో ఓపెన్ కాస్ట్ అయితే ఈ ఊరు నుంచి వలసలు పోయి మంచిదానికి భూపల్పల్లికి పెద్దపల్లికి ఇతర ప్రాంతాలకు పోయేటువంటి ఆలోచన వ్యాపారాలు చేసింది. వ్యాపారం కలిసినప్పుడు వారు బగార చిరునవ్వు ఉండాలి, అద్భుతమైన వ్యాపార కేంద్రంగా మారాలని ఇలా అద్భుతమైన రోడ్డు వ్యవస్థ తేవాలి. ఈ ప్రాంతానికి 25 నిమిషాల్లో అటు కుక్కల గూడూరు నుంచి అంతర్గావ్ నుంచి ఇది సెంచనరీ కాల్ నుంచి 25 నిమిషాల్లో గోదావరికి చేరే విధంగా అద్భుతమైన రోడ్ల నిర్మాణం 4 లైన్ల నిర్మాణం చేసుకుంటూ ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇరుకు సందులు లేకుండా అద్భుతమైన నిర్మాణం చేసినాం. ఇలా 50 కోట్లతో లక్ష్మీనగర్లు అందమైన అద్భుతమైన వ్యాపార కేంద్రంగా చేసినామని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా గర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ రేపు కూడా తెలియజేస్తా. చాలా మంది బాధపడ్డారు, 1 అడుగు 2 అడుగులో 4 అడుగులు ఎక్కిపోతే. కానీ ఈరోజు ఆ బాధపడ్డే వాళ్ళే చాలా బాగా చేసినావు ధన్యవాదాలు అని చెప్తా ఉన్నారు. ఒక్క కోరిక కోరి ఒక లంబా పోల్స్ వచ్చినాయి షాప్ ముంగటాని. ఆ పోల్స్ పీకేస్తా నిన్న మాట ఇచ్చిన మా సేటుకు మళ్ళీ మాట ఇస్తా ఉన్నా. ఆ పోల్లు పీకే కార్యక్రమం 18 తారీఖు నుంచి మొదలు పెడదామని చెప్తా ఉన్నా. ఎవరెవరైతే ఆ పోల్లను చూపించి ఆ కరెంటు తీగలను చూపించి అవకాశం తీసుకుందామని వస్తున్నారో ఈ రోడ్డులో మోరీలు డ్రైనేజీలు పొంగి పొరుతా ఉంటే బండి రాకుండా దుర్గంధంతో వ్యాపారస్తులు వచ్చిన వారు బాధపడతా ఉంటే 10 సంవత్సరాలు ఒక్క పని కూడా చేయని వాళ్ళు ఇలా నాటకం ఆడడానికి వస్తున్న వారికి యావత్ గోదావరికని జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. రాజ్ ఠాకూర్ అనేవాడు మాట ఇయ్యాడు, మాట ఇస్తే తప్పడు. గోల్డ్ సుక్కులాగా ఒక బంగారు వ్యాపారానికి కేంద్రం గోదావరికని చేస్తాం. బట్టలకు వ్యాపార కేంద్రంగా గోదావరికని చేస్తాం. మహిళల ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 20 మంచోడు చదువుకున్నాడు ఒక అవకాశం ఇచ్చినాం. ఇంతకుముందు ఇక్కడ ఇండిపెండెంట్ చేస్తా ఉన్నాడు. 60 మంది కలిస్తే ఇండిపెండెంట్గా ఆడ ఓట్లు వేస్తే ఎవరైనా ఎవరి దగ్గరికి పోవాలి? నిధులు కావాలంటే ఎవరు అభివృద్ధి చేయాలి? ఎవరు అభివృద్ధి చేయాలమ్మా చెప్పండి. ఎవరు అభివృద్ధి చేయాలి? నిన్న పెద్ద మనిషి సింగర్ అని కార్మికుడు చెప్తా ఉన్నాడు, గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పెడితే వస్తాయా? 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 చెప్పాలి. వస్తాయా? వస్తాయా? మరి ఆవుకు బేతేసి పాలు పెడితే మంచి పుష్టికరమైన పాలిస్తుంది. ఇక్కడున్న బిడ్డ బలంగా తయారవుతుంది, దేశానికి పనికొస్తుంది. అదే మాదిరిగా పని చేసే ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, మీరు ప్రేమించే రాజ్ ఠాకూర్కి, మీ బిడ్డకి, మీ కుటుంబ సభ్యుడికి ఇవాళ సహకరిస్తే 2 సంవత్సరాల్లో 1000 కోట్లు 20 కోట్లతో ఇండస్ట్రీ తెచ్చిన రాజ్ ఠాకూర్ ఇంకో 1000 కోట్లు తెచ్చి ఈ నగరాన్ని పెద్ద నగరంగా చేస్తానని చెప్పి మాటిస్తున్నా. తిరుపతి భారీ మెజార్టీతో, అక్కడ రాజ్ కుమార్ని భారీ మెజార్టీతో, అక్కడ ఆనంద్ స్వప్నాన్ని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలి.